నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. మంగళగిరిలో టఫ్ ఫైట్ ఉండనుంది. ఈసారి కూడా వైసీపీ లోకేష్ కు చెక్ పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. నారా లోకేష్ రాజకీయ భవితవ్యం ఈసారి ఎన్నికల్లో తేలనుంది. ఆయన మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అయితే ఆయన 2019లో మంత్రిగా ఉంటూ పోటీ చేస్తే 5,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అప్పటి నుంచే కసిగా ఈ సెగ్మెంట్ పై ఫోకస్ పెట్టారు. ఈసారి గెలుపుపై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఈ మేరకు తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. అయితే లోకేష్ విజయం అంత ఈజీ కాదంటున్నారు ఎక్స్పర్ట్స్. మంగళగిరిలో టఫ్ ఫైట్ ఉంది, అందులో నో డౌట్. అటు వైసీపీ కూడా ఈ సీట్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది. అటు లోకేష్ కూడా వీరోచితంగా పోరాడుతున్నారు. టీడీపీ వైసీపీ మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తుందనే విషయం లోకల్ సర్కిల్స్ లో గట్టిగానే వినిపిస్తోంది. లోకేష్ చెబుతున్న మాట అయితే గెలుపు ఖాయమైందని, మెజారిటీ 50,000కు తక్కువ రాకుండా చూస్తామంటున్నారు. కానీ అక్కడ రాజకీయం చూస్తే అలాంటి పరిస్థితి అయితే లేదంటున్నారు. నారా లోకేష్ హోరాహోరీ పోరులోనే ఉన్నారని అంటున్నారు. దానికి మెయిన్ గా ఆళ్ల రామకృష్ణారెడ్డి అలియాజ్ ఆర్కే చక్రం తిప్పడంతో టైట్ పొజిషన్ ఉందని చెబుతున్నారు. ఆళ్ల వైసీపీలో తిరిగి చేరిన తర్వాత మంగళగిరిలో పొలిటికల్ ఈక్వేషన్స్ ఒక్కసారిగా చేంజ్ అయ్యాయని చెబుతున్నారు. ఆయన మొత్తం ఎన్నికను తన భుజాల మీద వేసుకొని పనిచేస్తున్నారు. దాంతో అప్పటిదాకా టీడీపీకి మొగ్గుగా కనిపించిన సీన్ కాస్త రివర్స్ అవుతోందని చెబుతున్నారు. ఇక మంగళగిరి నియోజకవర్గంలో బీసీలే ఎక్కువ. జగన్ నిలబెట్టిన అభ్యర్థి మురుగుడు లావణ్య దాదాపుగా 70,000 ఓట్ల సంఖ్య కలిగిన చేనేత సామాజిక వర్గానికి చెందినవారు. దాంతో పాటు జగన్ ప్రతి సభలో నా ఎస్టీ, నా బీసీ, నా ఎస్సీ అని చెబుతూ ఉంటారు. దాంతో మంగళగిరిలోని బీసీలు వైసీపీకి అతిపెద్ద ఓట్ బ్యాంక్ గా మారిపోతారా అనేది సస్పెన్స్. గత 2 టర్ముల నుంచి బీసీలకు ఈ సీటు అందని ద్రాక్షగా ఉంది. 2009లో చివరిసారిగా బీసీ అభ్యర్థి ఇక్కడ గెలిచారు. 2014, 2019లలో ఆళ్ల గెలిచారు. అంటే ఓసీ అభ్యర్థి అన్నమాట. ఈసారి కూడా ఓసీని గెలిస్తే పూర్తిగా బీసీ నియోజకవర్గం తమ చేతుల నుంచి జారిపోతుంది అన్న బెంగ అయితే ఆయా సామాజిక వర్గాల్లో ఉన్నాయని అంటున్నారు. దీంతో బీసీలు అంతా కోటను కట్టి మరీ మంగళగిరిని ఈసారి కాపాడుకోవాలని చూస్తున్నారు. నారా లోకేష్ వైపు నుంచి చూస్తే ఇది లైఫ్ అండ్ డెత్ ఇష్యూగా ఉంది. ఈసారి గెలిచి అసెంబ్లీ మెట్లు ఎక్కకపోతే మాత్రం లోకేష్ రాజకీయ జీవితానికి అతిపెద్ద ఫుల్ స్టాప్ పడిపోతుంది. దాంతో నారా లోకేష్ మొత్తం రాష్ట్ర పర్యటనలు అన్ని పక్కన పెట్టి గట్టిగానే ఫీల్డ్ లో తిరుగుతున్నారు. ఈసారి గెలుపు మాత్రమే కాదు, మంచి మెజారిటీని తెచ్చుకోవాలని కూడా చూస్తున్నారు. ఆయనకు టీడీపీ వ్యూహకర్త రాబిన్ శర్మ సెపరేట్ వింగ్ పెట్టి మరీ ఎప్పటికప్పుడు వ్యూహ రచన చేస్తూ పరిస్థితిని అనుకూలం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మొత్తం ఓటర్లు 2 లక్షలకు పైగా ఉంటే ఓటర్ల మ్యాపింగ్ చేసి మరీ లోకేష్ మంగళగిరిని మొత్తం తన గుప్పిట పెట్టేలాగానే చేస్తున్నారని చెబుతున్నారు. ఇవన్నీ చూసినప్పుడు మంగళగిరిలో పోటాపోటీగానే ఉంది అని అంటున్నారు. గుంటూరు జిల్లాలో టీడీపీకి అనుకూలంగా రాజకీయ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ ప్రభావం ఖచ్చితంగా మంగళగిరి మీద పడుతుందని అంటున్నారు. దీంతో లోకేష్ ఎలాగైనా మంచి మెజార్టీతో గెలుస్తారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఏది ఏమైనా మంగళగిరి మాత్రం అంత సులువు కాదు అని అంటున్నారు. ఏదేమైనా మంగళగిరిలో కొన్నేళ్లుగా ఎవరికి భారీ మెజార్టీతో గెలవలేదు. ఇక టీడీపీ అక్కడ గెలిచి 4 దశాబ్దాలైంది. ఇవన్నీ చూసినప్పుడు వైసీపీ వర్సెస్ టీడీపీగా మంగళగిరిలో టఫ్ ఫైట్ సాగుతుందని అంటున్నారు నిపుణులు.